కిమ్‌కు హిట్లర్ పేరు సరిపోదు. అంతకంటే మించిన పేరు డిక్షనరీలో వెతుక్కోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సమాజం సైతం కిమ్ చేష్టలను ఏమీ చేయలేకపోతోంది. ఉత్తర కొరియాలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ప్రపంచానిదంతా ఒక దారి అయితే కిమ్‌ది మరో దారి. ఆలోచన శూన్యం, సంయమనమనేది ఆయన రక్తంలోనే లేదు. క్షమాగుణం అస్సలు కనిపించదు. తనకు తాను ఒక అంతర్జాతీయ నాయకుడిగా ఊహించుకుంటాడు. తన దేశం ఒక ప్రపంచంగా పరిగణిస్తాడు. ఒక్క చైనాతో తప్ప కిమ్ ఏ దేశంతో పెద్దగా సఖ్యత చూపించాడు. ఇరాక్, రష్యాలతో కొంత సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశీయులతో ఇక చెప్పనక్కర్లేదు. ఒంటికాలు మీద లేస్తాడు. ఇక ఉత్తర కొరియాలో పాలన గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. కిమ్ అరాచకాలను ఊపిరి బిగబట్టి ప్రజలు అక్కడ కాలం గడుపుతారనడంలో అతిశయోక్తి లేదు. ఇంట్లో తన తండ్రి కిమ్ జాంగ్ ఫోటో మాత్రమే ఉండాలి, మరే ఫోటో ఉండకూడదు. ఇంటర్నెట్లు బంద్. ఇంటర్నెట్ వాడినట్లు తెలిస్తే వెంటనే తల తీసేయడమే. అంటే ఉత్తర కొరియా ప్రజలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడము కిమ్కు అస్సలిష్టముండదు. అందుకే అంతటి కఠిన ఆంక్షలు. ఇక అక్కడి ప్రజలను, పుట్టిన పిల్లల పేర్లు కూడా తమ కుటుంబ సభ్యుల పేర్లను పోలి ఉండకూడదు. నియంత అనే కంటే దానికంటే పెద్ద పదం ఏదైనా కిమ్ కరెక్ట్గా సరిపోతుంది. పిచ్చి చేష్టలతో నడుస్తూనే ఉంటుంది. చివరకు ప్రజల హెయిర్ స్టైల్, డ్రెస్ కూడా కిమ్ ఇష్టాలతోనే నడవాలి. ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా హెయిర్ స్టైల్ ఉన్నా, డ్రెస్ ధరించినా వెంటనే శిక్షను అమలు చేయడం కిమ్ పిచ్చి చేష్టలకు పరాకాష్ట అని చెప్పాలి. ఎప్పుడు తినాలో, ఏం చేయాలో, ఏ టైంలో నిద్రపోవాలో, ఎప్పుడు మేలుకోవాలో అంతా కిమ్ ఇష్టమే. అంతా కిమ్ నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలి. స్వేచ్ఛ లేదు. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం అన్న రీతిలో ఈ మెంటలోడి పాలనలో జనం భయంగా బతుకుతున్నారు. కిమ్ పీడ ఎప్పుడు విరగడవుతుందోనని ప్రతి ఒక్కరూ మనసులో అనుకుంటారు తప్పించి అంతకుమించి ఏమీ చేయలేరు. అది వారి నిస్సహాయత. ఉత్తర కొరియా ప్రజలను దేవుడే కాపాడాలని భావించడం కూడా పెద్ద తప్పిదమే అవుతుంది. ఆయన బారి నుంచి బయటపడాలంటే కిమ్లో మార్పు రావాలని భగవంతుణ్ణి ప్రార్థించడం మినహా మరొకటి చేయలేని పరిస్థితి అక్కడి ప్రజలది. కిమ్ పాలన ఎలా ఉంటుందంటే, ఆయన తండ్రి జింగున్ మరణించి 10 ఏళ్లు దాటిన సమయంలో ఎవరూ నవ్వకూడదు అని ఆంక్షలు పెట్టాడు. నవ్వితే ఉరి తప్పదని హెచ్చరించారు. 11 రోజుల పాటు తన తండ్రి సంతాప దినాలను దేశమంతా జరుపుకోవాలని ఆదేశించాడు. ఇందులో భాగంగా ప్రజల మోముపై నవ్వును నిషేధించాడు. ఆ 11 రోజులు పిల్లల పుట్టినరోజులు కూడా జరుపుకోకూడదని వార్నింగ్ పాస్ చేశాడు. ఇక ఉత్తర కొరియాలో మద్యం తాగినా, పార్టీలు చేసుకున్నా, ఇంట్లో వేడుకలు నిర్వహించుకున్నా శిక్ష తప్పదు. పిచ్చి పీక్స్ కు చేరడం అంటే దీనికి మించి ఉదాహరణ ఏముంటుంది? ఇక కరోనా సమయంలోనూ ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. కరోనా సోకిందంటే మరణ శిక్షను అమలు చేసిన అత్యంత కిరాతకుడు కిమ్ అని చెప్పక తప్పదు. ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ముగ్గురు కుమారుల్లో అందరికంటే చిన్న కొడుకు కిమ్. స్విట్జర్లాండ్లో చదువుకొని తర్వాత ఉత్తర కొరియాకు వచ్చి రాజధాని ప్యాంగ్యాంగ్లో మిలిటరీ యూనివర్సిటీలో చేరాడు. కిమ్ జోంగ్ ఇల్ 2011లో మరణించడంతో చిన్న కొడుకైన కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్ష పదవిని చేపట్టాడు. 27 ఏళ్ల వయసులోనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన కిమ్ సొంత కుటుంబ సభ్యులను కూడా చంపేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు తన సొంత చెల్లెలు జాంగ్ కైసన్ ఆమె భర్తను కూడా చంపేసి కిరాతకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత తానే సర్వ అధికారాలను చేపట్టి దేశాన్ని ఏలుతూ అంతర్జాతీయ సమాజాన్ని సైతం భయకంపితులను చేస్తున్నాడు. ఇక కిమ్ ఆగడాలు అంతటితో ఆగలేదు. నిరంకుశంగా నియంతలా
ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. పొరుగున ఉన్న దక్షిణ కొరియా సినిమాలు, టీవీ షోలు చేస్తే మరణశిక్ష వేస్తామని హెచ్చరించారు. అక్కడ హాలీవుడ్ సినిమాలు చూసినా శిక్ష తప్పదు. ఇతర దేశాల సినిమాలు, టీవీ షోలు చూస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దొంగచాటుగా చూసినా దొరికిపోయిన వారిని వెంటనే లేబర్ క్యాంపులకు పంపుతామని కిమ్ వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చాడు. దీంతో ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రసారం చేసే వాటిని మాత్రమే చూడాల్సి ఉంటుంది. బయట ప్రపంచం అంటే ఏంటో ఉత్తర కొరియా వాసులకు తెలియదు. బయట జరుగుతున్న పరిణామాలు, పలు దేశాల్లో జరుగుతున్న ఉద్యమాలు వంటి వాటిని చూసి ఇక్కడ కూడా ప్రజలు తిరగబడే అవకాశం ఉందని కిమ్ ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కిమ్ మామూలోడు కాదు. తన సొంత చెల్లెలు జోంగ్ ఉన్ పెళ్లి విషయంలో కూడా పిచ్చి నిర్ణయం సొంతంగానే తీసుకున్నాడు. తన చెల్లెల్ని పెళ్లి చేసుకునేవారు అప్లికేషన్ పెట్టుకోవాలంటూ నోటిఫికేషన్ ఇచ్చాడు. అసలే అందమైన పిల్ల, ఇంకేముంది, చాలా మంది ఉత్తర కొరియన్లు క్యూ కట్టాలని ఆశపడ్డారు. కానీ ఆ నోటిఫికేషన్ విషయంలో కూడా చిన్న ఫిట్టింగ్ పెట్టాడు మనోడు. అదేంటంటే ఎవరైతే పెళ్లికి రెడీ అవుతారో వారు తప్పనిసరిగా జోంగ్తో కలిసి ఓ రాత్రి గడపాలట. ఆ తర్వాత ఎవరైతే ఆమెను తృప్తిపరుస్తారో వారికిచ్చి పెళ్లి చేస్తానని కిమ్ తేల్చేశాడు. లేకుంటే తల నరికేస్తాడని వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో కొరియన్ కుర్రోళ్లకు వణుకు పుట్టింది. తృప్తి అనే పదానికి ఎండ్ పాయింట్ ఉండదు. పైగా కిమ్ చెల్లెలు. అందుకే లేనిపోని ఆశతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఇష్టం లేక చాలా మంది సైలెంట్ అయ్యారట. అది మనోడి సైకో స్టైల్. కిమ్ కు పిచ్చి లేచినప్పుడల్లా యుద్ధం అంటూ కలవరించడం పరిపాటైంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం అతనికి ఒక అలవాటు. సైనిక డ్రిల్లు చేయిస్తూ పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటాడు. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసినట్లు కూడా గుర్తించారు. దీంతో అగ్రరాజ్యం అమెరికా నుంచి దక్షిణ కొరియా ఉలిక్కిపడింది. కిమ్ చేస్తున్నది చెబుతాడు, కానీ ఎప్పుడు చేస్తాడో తెలియదు. అందుకే కిమ్ అంటే లోలోపల వణికిపోవడం ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాల వంతుగా మారింది. ఈ తంతు నుంచి బయటపడేందుకు అనేకసార్లు కిమ్తో రాజీ మార్గాలు అవలంబించిన ఘటనలు కూడా లేకపోలేదు. అయినా పిచ్చోడి మైండ్లో ఏముందో చెప్పలేం కాబట్టి ఆ దేశంతో జాగ్రత్తగా ఉండాలని మాత్రం పొరుగు దేశాలు భావిస్తూ ఉంటాయి. ఇలాంటి కిమ్ పాలనకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందిరా బాబు అంటూ దేశాధినేతలు సైతం కోరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. కిమ్ నియంత పాలనలో బానిస బతుకులు ఈడుస్తున్న జనం మాత్రం కిమ్ అంతమయ్యేంత వరకు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. తమకు విముక్తి ఎప్పుడన్నది వారు ఆశగా చూడటం మినహా అంతకుమించి ఏం చేయలేని పరిస్థితి. పాపం ఉత్తర కొరియా ప్రజలు పూర్ ఫెలోస్. అందుకే కిమ్ ప్రశాంతంగా ఉండాలని ప్రపంచమంతా కోరుకోవాల్సిందే.